అప్పుడు స్టేటస్లు పెట్టు, వినాయక చవితి శుభాకాంక్షలు అని. చాలా బాగా తీసావు. తీసిన దాంట్లో ఏం గ్రేట్నెస్ లేదు, నీలోనే ఆ గ్రేట్నెస్ అంతా ఉంది. నువ్వు బాగున్నావు, బాగా ఫొటోస్ వచ్చాయి. నువ్వు మాటలు బాగా నేర్చావు, మామూలు బిస్కెట్లు వేయడం లేదు. అయ్యో, నా మాట అబద్ధం అయితే కొద్దిసేపట్లో నీకే అర్థమవుతుందిగా. అవునా? కానీ ఒక కండిషన్. ఏంటి? నువ్వు నవ్వుతూ ఇలాగే ఉంటే అందరికన్నా నువ్వే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతావు, సరేనా? సరే. ఒక చిన్న పని చేయాలి. ఏంటి? నువ్వు కోపడనంటే నేను చెప్తాను. చెప్పు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక లక్ష్మమ్మ చేత దిష్టి తీయించుకో. నా దిష్టి తగిలేటట్టుంది. అలాగేలే. ఏంటి వెతుకుతున్నావు? ఇక్కడ ముత్యాలు ఏమైనా రాలిపడ్డాయేమో అని. నిన్ను స్టేటస్లు పెట్టి త్వరగా వచ్చాయి, పూజ స్టార్ట్ అయిపోతుంది. నువ్వే పూజ మొదలు పెట్టాలంట. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. రా. పిన్నెక్కడా? పిన్ని వస్తుంది. గురూజీ, మీరు పూజకి ఏర్పాటు చేసుకోండి. సరే అమ్మా. శివగామి, ఎందుకు అంత టెన్షన్? పూజకి రాదనా, వచ్చినా ఏదో ఒక గొడవ చేస్తుందనా? ఊరుకోవచ్చు. శిశిరా, ఇలా రా. ఏమైంది గురూజీ? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎంత రిలేషన్ అయినా ఈమెలో ఏదో తెలియని నెగటివ్ ఎనర్జీ ఉంది. ఈ విషయం శివగామి గారికి చెప్పి బాధ పెట్టకూడదు. గురూజీ, తను నా చెల్లెలు శిశిర. మంచిదమ్మా. పూజ మొదలు పెడదామా? శిశిర, నువ్వు మొదలు పెట్టు. నీ చేతుల మీదుగానే పూజ మొదలు పెట్టాలి. గురూజీ నిన్ను చెయ్యమన్నారు కదా. నువ్వే చేయి శివగామి, నాకు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. శిశిర, అదేంటి అలా అంటావు? నువ్వు త్వరలో కొత్త లైఫ్ మొదలు పెట్టబోతున్నావు. దానికి విఘ్నాలు ఉండకూడదని నీ చేత పూజ చేయిస్తున్నాను. బొట్టు పెట్టుకోమ్మా. నువ్వు ట్రెడిషనల్ లుక్ లో దేవకన్యలా కనిపిస్తున్నావు. నేనేం కట్టుకున్నా అంతే. ఓం శ్రీ గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం వినాయకాయ నమః. ఈ పూలు వేయమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, ఓం లంబోదరాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం ఏకదంతాయ నమః. హలో, ఇక్కడ ఆది వాళ్ళ ఇంట్లో గణపతి పూజ చేస్తున్నాం. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అని ఆది ఫీల్ అవుతున్నారు. అవునా? సరే, నేను చూస్తాను. సరే. ఎవరు పిన్ని? నా ఫ్రెండ్స్. అవునా? ఓకే.
ఓం లక్ష్మీ గణాధిపతే నమః. ఓం ఏకదంతాయ నమః. శివగామి మీరు పూజ చేసేయండి, నేను వెళ్తాను. నాకు కొంచెం పనుంది. శిశిర, మొదలుపెట్టిన పూజ ఆపకూడదు. విఘ్నాలు రాకూడదనే కదా, నీ మేలు కోసమే కదా ఈ పూజ. అయితే ఏమవుతుంది? అమ్మా, మీరింత మొండిగా వాదించవద్దు. ఏవైనా జరగవచ్చు. జరుగుతున్న పూజని మధ్యలో ఆపి వెళ్ళిపోతే జరగరాని అనర్థాలు ఎన్నైనా జరగవచ్చు. అనుకోని అవాంతరాలు ఎదురుకావచ్చు. శిశిర, నా మాట విను. ఎక్కడికి వెళ్ళాలన్నా పూజ అయిన తర్వాత వెళ్ళు. నాకు ఇక్కడ కష్టంగా ఉంది, సఫకేటింగ్గా ఉంది. అమ్మా, ఎక్కడైనా మొండికేయచ్చు, ఎవరితో అయినా ఆటలాడొచ్చు. దేవుడి ముందు ఇలా చేయడం మంచి పద్ధతి కాదు. పద్ధతుల గురించి మీరు నాకు చెప్పేదేంటి?